అందరికి నమస్కారం. వెల్కమ్ టు జాన్ సర్ కాకినాడ యూట్యూబ్ ఛానల్. విద్యారంగంలో సుదీర్ఘ అనుభవం, ఎంతోమంది విద్యార్థుల హృదయాలలో చెరగని చిరస్థాయిగా పదిలం. ప్రతి ఒక్క ఉపాధ్యాయుల్ని పిలిచి పలకరించే మంచి కలగొలుపుతనం, వాటన్నిటికీ నిదర్శనం ఈ వెంకట రమణమూర్తి మాస్టర్. సోషల్ స్టడీస్ విద్యార్థుల్లో సమాజంపై సామాజిక స్పృహ, ఆయన బోధించే మ్యాథమెటిక్స్ విద్యార్థులలో మ్యాథ్స్పై ఆసక్తి, ఆయన చెప్పే ఇంగ్లీష్ విద్యార్థులలో భాషపై ఒక పట్టుకి నిదర్శనం. ఉపాధ్యాయులు విద్యారంగంలో సుమారు 36 సంవత్సరాలుగా ఎంతోమంది విద్యార్థులను ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్ది రిటైర్ అవుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ఈ వీడియో ద్వారా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ కార్యక్రమానికి అటెండ్ అయినటువంటి సరస్వతి పుత్రులు, విద్యావేత్తలు, ఉపాధ్యాయులు, అలాగే ఆయన దగ్గర చదువుకునే విద్యార్థులు ఏమంటున్నారో ఆయన కార్యక్రమాన్ని ఈ వీడియో ద్వారా మీకు చూపించే ప్రయత్నం చేద్దాం. మనం ఒకసారి మీరు లోనికి వెళ్ళి ఈ కార్యక్రమం ఏ విధంగా జరుగుతుందని మీకు చూపించే ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది. ఏ విధంగా జరుగుతున్న విషయాన్ని వీడియో ద్వారా మీకు చూపించే ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వాచింగ్. ఆయన విద్యార్థులు కనిపిస్తూ ఉంటారు. మా గురువు గారు పాఠశాలలో పనిచేస్తున్నారు అని చెప్తూ ఉంటారు. సో అట్లాగే వర్మ గారితో పనిచేసేవాడిని. ఆ బ్యాచ్లో నేను పూర్తి మాస్టర్ నా కార్యకర్త అనుకునేవాడిని. మాస్టర్ నాకు తెలియదండి. మాస్టర్గా నేను మామూలు స్కూల్ గురించి కొంచెం కోరిక తప్ప ఆయన తర్వాత 2014లో ఈ పాలిటెక్నికల్లో కోచింగ్ నిమిత్తం మా వర్మ గారు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మరి మా ప్రియతమ నాయకులు మాజీ శాసనసభ్యులు ఎస్ఎస్ఎల్ వర్మ గారు ఈ కార్యక్రమంలో రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిన్న సాయంత్రమే ఆయనకి మెసేజ్ రావడం వల్ల ఫోన్ మెసేజ్ ద్వారా ఈరోజు సీఎం గారు మీటింగ్లోకి వెళ్ళడం జరిగింది. అందుకారణం చేత రాలేకపోయారని ముందుగా తెలియజేస్తూ ఉన్నాం. రమణమూర్తి మాస్టర్ గారు మాకు 2014 నుండి కూడా ఆయన బాగా పరిచయం. 2014-19 మా ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు ఆయన మాకు చాలా బాగా పనిచేశారు. ఉపాధ్యాయుల యొక్క సమస్యలు కానీ, స్కూల్ యొక్క సమస్యలు కానీ వర్మ దృష్టికి ప్రతిరోజు తీసుకురావడం, ఏదో ఒక సమస్యను చెప్పి పరిష్కారం చేసే విధంగా ఆయన ఎప్పుడు కూడా చాలా డిసిప్లిన్డ్ పర్సన్. తర్వాత కష్టపడి చదివాడండి. ఎప్పుడు కూడా ఫస్ట్ క్లాస్తో పాస్ అయ్యి డిగ్రీ వరకు కూడా చాలా మెరిటోరియస్ స్టూడెంట్. తర్వాత భగవంతుని దయ వల్ల ఆయనకి ఉన్నతమైనటువంటి ఉపాధ్యాయ ఉద్యోగం కూడా రావడం. ఇందులో ఆయన సుమారు 36 సంవత్సరాలు రాణించడం అంటే ఆయన చేసుకున్న అదృష్టం. ఆయన దగ్గర అంత మంచి మాస్టర్ దగ్గర విద్యాభ్యాసం చేసినటువంటి స్టూడెంట్స్ యొక్క అదృష్టం. అంత పెయిర్ మెంటాలిటీ, ఏదున్నా బయటకు చెప్పడం, తను చాలా పెయిర్గా ఉండడం ఆయన్ని చూస్తుంటాం మనం. మంచి వ్యక్తిత్వం. తర్వాత ఇప్పుడు ఉపాధ్యాయుడు అంటే ఒక పద్ధతిగా మంచి ఉపాధ్యాయుడు అనిపించుకోవడం కూడా అది ఒక అదృష్టం అండి. ఆయన మంచి ఉపాధ్యాయుడిగా 36 సంవత్సరాలు
ఎటువంటి యాడ్వర్స్ రిమార్క్స్ లేకుండా చక్కని సర్వీస్ చేశాడు. అంత మంచి సర్వీస్ చేయడానికి వాళ్ళ కుటుంబం కూడా ఒక కారణం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వెంకటరమణ గారు సుదీర్ఘ కాలం అంటే 36 సంవత్సరాలు ప్రభుత్వ సర్వీస్లో పనిచేసి పదవి విరమణ పొందుతున్న సందర్భంగా వారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. పదవి విరమణ అనేది ప్రతి ఒక్క వ్యక్తికి తప్పదు. పదవి విరమణ అనంతరం కూడా మా వెంకటరమణ ముఖ్యంగా సామాజిక కార్యక్రమాల్లో ఎక్కువగా చురుగ్గా పాల్గొనాలని ఆశిస్తూ అతనికి భగవంతుడు ఆరోగ్య ఐశ్వర్యాలు సమకూర్చాలని ఇంకా చురుకుగా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సమావేశానికి నమస్కారం తెలియజేసుకుంటూ ముగిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. కసా వెంకటరమణమూర్తి నా దగ్గర చదువుకున్నటువంటి విద్యార్థి మరియు 2005 నుంచి 2007 వరకు నా దగ్గర సహాయ ఉపాధ్యాయుడిగా కూడా వల్లపురం ఈబీసీ కాలంలో పనిచేశారు. అతను చిన్నతనంలోనే వాళ్ళ నాన్నగారు నేను ఒకే స్కూల్లో పనిచేస్తుండగా మా వెంకటరమణని నీ క్లాసులో వేసుకుని కాస్త విద్యాబుద్ధులు నేర్పించమయ్యా అంటే ఆయన చిన్నప్పటి నుంచి కూడా స్పీడే, ప్రతి విషయంలోనూ ముందుండేవాడు. మరి తర్వాత ఉపాధ్యాయుడిగా గొల్లపురంలో ఎంతోమంది విద్యార్థుల్ని మంచి విద్యాబుద్ధులు నేర్పించి పోటీ పరీక్షలు కూడా తయారు చేసినటువంటి ఉపాధ్యాయుడు. ఆయనే కాదు, ఆయన భార్య కూడా నేను వల్లపురం నెంబర్ 1 స్కూల్లో 18 ఏళ్ళు సర్వీస్ చేయడంతో వల్లపురంలో చాలామంది నా క్లాసులో చేయడం జరిగింది. అందులో ఈ అమ్మాయి కూడా నా దగ్గరే సర్వీస్. భార్యాభర్తలు ఇద్దరు కూడా గురువుగారు అని అంటారు. నిజంగా ఆయన సర్వీస్లో నేను నా సర్వీస్ 38 ఏళ్ళు సర్వీస్ చేశాను. ఆ సర్వీస్లో వెంకటరమణమూర్తి గురుగారు మీ స్కూల్కి వస్తున్నానండి నేను పిఠాపురం నుండి అని చెప్పేసి అన్నప్పుడు హార్ట్లీ వెల్కమ్ బాబు, నేను అక్కడ వస్తే ఇంకేంటి అన్నాను. ఆ విధంగానే అతని సర్వీసు ఈరోజు కాసా వెంకటరమణ గారి యొక్క సన్మాన కార్యక్రమానికి విచ్చేసిన మీరందరూ కూడా ఆయన జీవితంలో సాధించినటువంటి ఆ మహోన్నతమైనటువంటి సోపానాలు, ఆయన చేసినటువంటి సేవలు కొంచెం విని ఆయన గురించి మరింత తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా కసా వెంకటరమణ గారు ఉపాధ్యాయ వృత్తిలోకి రావడం అనేటటువంటిదే ఆయన చేసినటువంటి ఒక గొప్ప పుణ్య కార్యక్రమం. ఎంచేతంటే మీకు తెలుసు, అన్ని వృత్తులలోకి కూడా ఉపాధ్యాయ వృత్తి అనేటటువంటి అత్యంత ఉత్కృష్టమైనటువంటి వృత్తి. అలాంటి వృత్తిని చేపట్టి ఆయన తరించడమే కాకుండా ఎంతో మంది విద్యార్థులను తయారు చేసినటువంటి ఓ మహోన్నతమైనటువంటి ఉపాధ్యాయులు. మరొక విషయం ఏంటంటే, ఉపాధ్యాయులు సమాజ స్పృహ కలిగి ఉండాలి. అలాంటి సమాజ స్పృహ కలిగినటువంటి ఉపాధ్యాయులే సమాజాన్ని సరైనటువంటి మార్గంలో తీర్చిదిద్దగలుగుతారు. ఆయనకి విద్యా బోధన ఒక పక్క అయితే సమాజాన్ని ఒక సక్రమమైనటువంటి మార్గంలో తీసుకువెళ్ళాలనేటటువంటి ఒక ఆలోచన కూడా ఆయనలో, అది రెండు పాఠశాలలో వెళ్తూ ఉండేవి. దాంతోనే ఆయన ప్రతి దానిలోని కూడా నేను ఎవరికైనా ఏదైనా ఉపకారం చేయగలనా, అటు విద్యార్థులకు కానీ లేదా ఉపాధ్యాయులకు కానీ తన మిత్రులకు కానీ తన బంధువులకు కానీ ఎవరికైనా ఏదైనా ఉపకారం సహాయం చేయగలననే నిరంతరం ఆలోచిస్తూ ఉండేవారు. అంతేకాదు అధికారులకు ఉపాధ్యాయులకు ఆయన ఒక వారధి. ఏ ఉపాధ్యాయుడికి సమస్య వచ్చినా ఆయన వెంటనే ఆయనకు తెలిసినటువంటి అధికారుల్ని వారి దగ్గరికి వెళ్ళి ఆ సమస్యను పరిష్కరించడానికి ఆ వ్యక్తి కన్నా ఈయన ఎక్కువగా తప్పించేటటువంటి మనస్తత్వం అయింది. అలాగే విద్యార్థులకి ఉపాధ్యాయుల పట్ల ఒక వారధైన
సమాజానికి ఒక ఒక వ్యక్తులకి మధ్య అన్నిటిలోని కూడా ఆయన యొక్క నడక ఉండేటటువంటి ఒక మంచి వ్యక్తి. అలాంటి మంచి వ్యక్తి ఈరోజు మరి రిటైర్ అవ్వడం అనేటటువంటిది మరి కొంచెం బాధాకరమైనటువంటి విషయమే. ఎందుకంటే అలాంటి ఉపాధ్యాయులు మరి విద్యార్థులకు కావాలి. అలాగే ఇంకొక పక్క ఏంటంటే ఆయన యొక్క సేవలు సమాజానికి కూడా కావాలి. ఆయన సేవలు ఇక మీదట సమాజానికి కూడా అందించి మరింత కీర్తి ప్రతిష్టలే కాకుండా మరి సమాజంలో కూడా సేవ చేసి తరించాలని వారిని కూడా ఆయన సభాముఖంగా కోరుకుంటూ వారి యొక్క పదవీ విరమణ యొక్క జీవితం సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో సుఖంగా జరగాలని వారిని నేను ఆశీర్వదించడానికి కాదు, వారిని కోరుకుంటూ భగవంతుని కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సుదీర్ఘంగా పనిచేసినటువంటి మరి కస వెంకటరామమూర్తి గారు మరి రిటైర్ అయిన తర్వాత మన కార్యక్రమాల్లో ఎక్కువగా చురుగ్గా పాల్గొంటారని, మరి పదవి విరమణ చేసిన తర్వాత క్షేమంగా ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉంటారని వెంకటరమణమూర్తి గారికి నా అభినందనలు. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా నా శుభాభినందనలు. ఎన్నో వృత్తులు ఉంటాయి, డాక్టర్ వృత్తి కానీ ఇంజనీర్ వృత్తి కానీ ఏ వృత్తులు ఉన్నప్పటికీ అందరినీ తయారు చేసేది ఉపాధ్యాయులు. ఆ ఉపాధ్యాయ వృత్తిలో అది మా పాదం మాధవరావు ప్రభుత్వ పాఠశాలలో ఈరోజు రిటైర్ అవుతున్నారు. ఆయన మాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఆయన ఇందాక శ్యామ్ గారు చెప్పారు 98% గారు వారి దంపతులకి ఆయనకి పదవి విరమణ శుభాకాంక్షలు చెప్తూ ఆయన రిటైర్మెంట్ జీవితం ఎంతో బాగుండాలని దైవ సన్నిధిలో వెంకటేశ్వర స్వామి దైవ సన్నిధిలో గడపాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఆయనతో ప్రయాణం చేసిన 2 సంవత్సరాల కాలంలో ఆయనతో నేను కలిసి ఎంతో మరి చాలా పాఠశాల పరంగా కిర్లంపూడి ప్రభుత్వోన్నత పాఠశాలకు ఆయన చేసిన కృషి మరి అనన్య సామాన్యం అని అభూతో అభవిష్యత్తుగా చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన లేకపోతే ఆయనతో పాటు మా విశ్రాంత గెస్టెడ్ ఉపాధ్యాయులు శ్రీ ఆకు శ్రీనివాసరావు గారు ఆయన చలవ వల్ల పాఠశాలకి మరి 8 కిలోవాట్స్ సోలార్ ప్యానల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని మనకి మరి ఆయన కృషిలో వచ్చింది. దానికి సభాపూర్వకంగా మరి ఆయనకి ధన్యవాదాలు చెప్పుకుంటూ పాఠశాల బంధుమిత్రులకు ఉపాధ్యాయులందరికీ కూడా నా నమస్కారం తెలియజేసుకుంటూ, రమణ గురించి మాట్లాడాలంటే చాలా ఉంటుంది. సూక్ష్మంగానే నేను కొంచెం మాట్లాడదలుచుకున్నాను. ఇంకేంటంటే ఫండ్స్ బయట తీసుకురావాల్సి వస్తుంది. అలాగా అటువంటి వర్క్ చేసే వాళ్ళు కూడా కొద్దిమంది ఉంటుంటారు. అందులో మన ఈ కాసా మీరు మొదటి ఉంటారు. ఎందుకంటే మీరు చాలామంది తెలుసో తెలియదు, గర్ల్స్ హై స్కూల్ కట్టించిన అప్పట్లో ఒక 20 years బ్యాకే 50 లక్షల ఫండ్స్ తీసుకొచ్చారు మాస్టారు. ఇప్పుడు ఆ చక్కటి బిల్డింగ్, మంచి స్కూల్, పిల్లలందరూ కూడా చక్కగా చదవడంలో ఈయన చాలా కృషి చేశారు. ఇంకా నేను ప్రధానం ఇదే తండ్రిలో ఉండగా జాయిన్ అయినప్పుడు వాళ్ళ ఫాదర్ కూడా టీచర్గా పనిచేస్తుండేవారు. తర్వాత నేను గొడవ వెళ్ళడం అక్కడే మండలం వల్ల ఆయన పరిచయం మొట్టమొదటి ఉద్యోగం రాకుండానే ఆయన ట్యూషన్ చెప్తుండేవారు. ఆయన మంచి టీచరు. తర్వాత ఎన్నో కార్యక్రమాలు కూడా చేపట్టి విద్యార్థి యొక్క అభివృద్ధికి ఎంతో ఫాదర్ కూడా టీచర్గా పనిచేస్తుండేవారు. తర్వాత నేను గొడవ వెళ్ళడం అక్కడే మండలం వల్ల ఆయన పరిచయం మొట్టమొదటి ఉద్యోగం రాకుండానే ఆయన ట్యూషన్ చెప్తుండేవారు. ఆయన మంచి టీచరు. తర్వాత ఎన్నో కార్యక్రమాలు కూడా చేపట్టి విద్యార్థి యొక్క అభివృద్ధికి ఎంతో సహాయం చేశారు. ఆయన నేను కలిసి మాత్రం పనిచేయలేదు. మంచి టీచర్గా మాత్రం తెలుసు నాకు. గొల్లపురంలోనే ఎక్కువ మంది విద్యార్థులు రావడం జరిగింది. ఆయన చేశారు. ఆయన డైరెక్షన్లో, ఆయన గైడెన్స్లో నేను 10th క్లాస్ కంప్లీట్ చేయడం జరిగింది. ఆ తర్వాత సార్ నాకు అంబేద్కర్ బిల్డింగ్లో డిగ్రీ కూడా
అప్లై చేయించారు. ఆ అప్లికేషన్ ఆ గైడెన్స్తోనే డిగ్రీ కూడా నేను కంప్లీట్ చేశాను. 2011లో కనీసం జూన్ 4th ర్యాంకు డిప్యూటీ తహసీల్దార్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఆయన గైడెన్స్తోనే నేను ఇంతవరకు రాగలిగాను. దీనికి నేను ఆయనకి జీవితాంతం రుణపడి ఉంటాను. ఇప్పుడు పాడాలో చేస్తున్నాను ఇక్కడ పిడాపేరి డెవలప్మెంట్ అథారిటీలో. అలాగే నాకులాగే చాలామంది స్టూడెంట్స్ ఆయన 8th క్లాస్ 9th క్లాస్లోనే పట్టుకుని ఫ్రీగా పాలిటికల్ కోచింగ్ చెప్పడం, అలాగే గైడెన్స్ అవ్వడం ద్వారా చాలామంది ఇంకా ఆయన ఈరోజు రిటర్న్ అవుతారు. చాలామంది తెలియకపోవచ్చు, తెలుసుంటే ఈ హాల్ సరిపోయింది కదా. 100 స్టూడెంట్స్ ఉన్నారు. చాలామంది డిప్లొమాలోని బీటెక్లోని ఎర్లీగా సక్సెస్ అయ్యి జాబ్ చేస్తా అక్రాస్ స్టేట్ ఏపీలో జాబ్ చేస్తే చాలామంది స్టూడెంట్స్ తెలుసు. ఆయన స్టూడెంట్స్ నాకు. సో వాళ్ళందరి తరఫున ఆయన రిటైర్మెంట్ జీవితం సంతోషంగా ఉండాలని, హ్యాపీగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సమయిస్తాం. వారితో పాటు మా నాన్నగారు కూడా ఆ టైంలో ఉపాధ్యాయుడిగా చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా వారి యొక్క కుటుంబం బాగా గారు హ్యాపీ రిటైర్మెంట్. I hope he could live in a long life. And he's a great teacher. He guided me by studying. He guided me by studying and making me an IAS. So what do you want to tell me? What promise do you want to give to your Putaria? That I would be an IAS. Close to your mic. That I want to be an IAS. Hi Tataya Garu. He supported me by telling me methods. I hope he lives happily in his retirement life. మిత్రులు, ఉపాధ్యాయులు, సన్నిహితులు అందరికీ ఆహ్వానం చెప్తూ, నా పేరు తారక శ్రీనివాస్. నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా బెంగళూరులో పనిచేస్తున్నాను. ఇప్పుడు నేను ఈ స్థాయిలో ఉండడానికి ప్రముఖ కారణం చాలామంది ఉపాధ్యాయుల గైడెన్స్. ఎలా అయితే వాళ్ళు నా యొక్క కెరియర్ని వాళ్ళు మలచగలిగారో అది కొంతమంది ఉపాధ్యాయుల వల్లే సాధ్యం అవుతుంది. అలాంటి ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ 36 సంవత్సరాలు సుదీర్ఘ సేవలను అందించి ఈరోజు రిటైర్ అవుతున్న మావయ్య గారికి చాలా చెప్తూ, ఆయనకి ఇలాంటి ఎంతో మంది విద్యార్థుల జీవితాలను మార్చే చాలా సంతోషిస్తున్నాం. ఏంటంటే ఏదైనా ఒక విషయం ఆయన అనుకున్నారంటే దాన్ని ఫుల్ ఓనర్షిప్ తీసుకుంటారు. ఏదైనా చెయ్యాలన్నా సరే ఫుల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని దాన్ని కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తారు. అదే ఆయన్ని స్పెషల్గా చేస్తుంది, డిఫరెంట్ ఫ్రమ్ అదర్ టీచర్స్ ఆర్ అదర్ హ్యూమన్ బీయింగ్స్. అండ్ ఆల్సో హీ ఈజ్ వెరీ గుడ్ ఇన్ మేనేజింగ్ పీపుల్. ఎవరినైనా ఏదైనా ఎక్కడైనా మాట్లాడాలన్నా ఏదైనా విషయాన్ని ముందుకు తీసుకెళ్ళాలన్నా ఆయన చాలా ముందుంటారు. ఎప్పుడు ఎక్కడ కూర్చోవడం, ఏదో కొంచెం కాలక్షేపం చేద్దాం అనే మనస్తత్వం మాత్రం అసలు ఎప్పుడూ ఉండదు ఆయన దగ్గర. అది నాకు తెలిసి ఇప్పుడు 36 సంవత్సరాలకి రిటైర్ అవుతున్నా సరే ఆయన మాత్రం ఎక్కడ కూర్చోవాలని నేను అనుకుంటున్నాను. కానీ నా కోరిక అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కోరిక ఏంటంటే ఆయన తన మిగిలిన జీవితాన్ని ప్రశాంతంగా, హ్యాపీగా, పీస్ఫుల్గా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిపి జీవిస్తూ, ఆయనకి ఏది ఇష్టమైతే అది చేస్తూ శేషకాలాన్ని పూర్తిగా ఎంజాయ్ చేయాలని మేము అందరం ప్రార్థిస్తున్నాం. అలాగే ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని చాలా సక్సెస్ఫుల్గా చేసిన అందరి టీచర్స్కి, శ్రేయోభిలాషులకి, మిత్రులకి అందరికీ చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. నమస్కారాలు. అలాగే మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినటువంటి ఉపాధ్యాయులకు, మా బంధువులకు, శ్రేయోభిలాషులకు, స్నేహితులకు, ముఖ్యంగా మా మావయ్య గారి శిష్యులకు
చాలా 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 థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడికి వచ్చినటువంటి మావయ్య గారికి చెప్పాలనుకుంటే ఆయనకి బంధువులతో కన్నా వాళ్ళ శిష్యులతోనే ఎక్కువ ఆ ఇంటరాక్షన్ అనేది ఎక్కువ అనమాట అండి. బట్ ఆయన ఒక స్టూడెంట్, ఒక బ్యాంక్ మేనేజర్ అయినా, ఒక టీచర్ అయినా, ఒక ఎంఆర్ఓ అయినా, ఎంఈఓ అయినా, అది నెంబర్ ఆఫ్ టైమ్స్ అయినా గుర్తు చేసుకుని చాలా చాలా సంతోషంగా ఫీల్ అవుతారనమాట ఆయన. అసలు ఇటువంటి టీచర్ని పొందినటువంటి శిష్యులకు చాలా హ్యాపీ. ఈవెన్ చెప్పాలంటే నేను కూడా ఆయన శిష్యురాలే. నేను 10వ తరగతిలో ఆయన ట్యూషన్కి వెళ్ళాను అనమాట అండి. తర్వాత నేను కోడలు వెళ్ళిన తర్వాత ఆయన అసలు ఆయన డెడికేషన్ని మనం అసలు ఎవరు చూడలేమన్నమాట అండి. ఈ బయటకి చూస్తే వెంకటరమణమూర్తి గారు ఏంటి బాబు ఏంటినే ఇంత స్ట్రిక్ట్గా ఉంటారు అనిపిస్తుంది మనకి. బట్ దానికి కంప్లీట్గా ఇంట్లో రివర్స్ ఉంటారనమాట అండి. ఈవెన్ చెప్పాలంటే వాళ్ళ కొడుకు కూతురు స్ట్రిక్ట్గా ఉంటారు. బట్ మావయ్య గారు వచ్చేసి అందరితో జోవియల్గా ఉంటూ చాలా కలిసిపోతూ ఉంటారనమాట అండి. ఆయన మెయిన్ ఉద్దేశం ఏంటంటే అండి, అందరికీ సహాయం చేయాలి, అందరూ బాగుండాలి, అందరితో పాటు మనం బాగుండాలి. అది ఆయనకి ఎప్పుడూ కూడా ఆరోగ్యాన్ని చేకూరుస్తూ మాతో ఇక ముందు నుంచి ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఆయనకి మీ అందరి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ.
నమస్కారం. రమణమూర్తి స్టార్ చేతుల్లో చాలా అక్షరాలు నేర్చుకొని మంచి భవిష్యత్తును కోరుకొని ఇక్కడ చాలామంది విద్యార్థులు మనతో ఉన్నారు. వారు ఆ రమణమూర్తి సార్ గురించి ఏమంటున్నారు, సార్ గురించి వాళ్ళు ఏం తెలుసుకున్నారు, ఆయన దగ్గర ఏం నేర్చుకున్నారు అనే విషయాలు ఆయన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరేం పేరు, మీరు సార్ దగ్గర మీరు ఏం నేర్చుకున్నారు, ఆయన నుంచి మీకు అనుభవాలు ఏంటి అనేది మన ఛానల్కి తెలియజేయండి. హాయ్ అండి, నా పేరు వీరబాబు. నాకు అలాగే మా రమణమూర్తి సార్కి గత 20 ఇయర్స్గా మాకు అనుబంధం అనేది చాలా బాగా ఉంది. అలాగే వీళ్ళంతా మా క్లాస్మేట్స్ అండి. వీళ్ళకి కూడా మంచి యాక్టివ్గా ఉండేవారు సార్తో. అలాగే మేము 10th క్లాస్ ట్యూషన్ కూడా సార్ దగ్గర చదువుకునే వాళ్ళం. అలాగే సార్ది ఒక ఫేమస్ డైలాగ్ అనేది ఉండేది. అది ఏంటంటే, రే హదవా కొట్టానంటే చెంబులు రక్తం గారిపోద్ది హదవకానా అని చెప్పేసి అనేవారు సార్. ఆ డైలాగ్ మాకు ఇప్పటికి కూడా గుర్తుంది. అలాగే నన్ను 10th క్లాస్ ట్యూషన్లోనే ఒకసారి పక్కన పెట్టి కూర్చోబెట్టుకుని మరీ చితక్కొట్టేవారు. ఆ చితక్కొట్టడం వల్ల మేబీ నేను ఈ మ్యాథమెటిక్స్ అంటే నాకు చాలా భయం, అది పాస్ అయ్యానేమో. ఆయన లేకపోతే నాకైతే మ్యాథమెటిక్స్ అనేది అవ్వదు. అలాగే ఇంగ్లీష్ కూడా నేను కొద్ది గొప్ప నేర్చుకున్నాను అంటే అది ఆయనదయ్యే. అలాగే ఇప్పుడు ప్రజెంట్ నేను మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్నాను. అలాగే ఆయన నేర్పించిన చాలా కూడా నాకు ఇప్పుడు పనిచేస్తున్నాయి. అందరికీ నమస్తే అండి. నా పేరు అన్నపూర్ణ. పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తున్నానండి. పెద్దాపురం మండలం సిరివాడ గ్రామ పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఇక్కడ దగ్గరలోనే ఉంటాను. ఇలా మాస్టర్ గారి రిటైర్మెంట్ ఫంక్షన్ ఉంది అని తెలిసింది నాకు. ఇలా తెలియగానే వెంటనే వచ్చి అక్క నేను కూడా ఈ ఫంక్షన్కి అటెండ్ అయ్యే దగ్గర ట్యూషన్కి వెళ్ళేదాన్ని. కరెక్ట్గా 2 సంవత్సరాలు 9వ తరగతి మరియు 10వ తరగతి చదువుకున్నాను. అప్పటి వరకు నేను ఇంగ్లీష్లో మాత్రం చాలా పూర్గా ఉండేదాన్ని, యావరేజ్ స్టూడెంట్ని. మాస్టర్ గారు ట్యూషన్ చెప్పిన తర్వాత నేను ఇంగ్లీష్లో ఎంత టాప్కి వెళ్ళాను అంటే ఆ సంవత్సరం ఆ స్కూల్ ఫస్ట్ నాకే వచ్చేటట్టుగా మాస్టర్ నన్ను తీర్చిదిద్దారండి. ఇంగ్లీషు మ్యాథ్స్ ఒక సబ్జెక్ట్ అని కాదు, ట్యూషన్ చెప్పింది నాకు ఇంగ్లీషు మ్యాథ్స్ అయినప్పటికీ అన్ని సబ్జెక్టుల్లోనూ కూడా దేంట్లో డౌట్ ఉన్నా ప్రతి సబ్జెక్టులోనూ ప్రతి డౌట్ కూడా తీర్చి మమ్మల్ని చక్కగా తీర్చిదిద్ది ఆ స్కూల్కి నేను ఫస్ట్ వచ్చాను అంటే అదంతా కూడా కసా సుబ్బారావు గారు మాస్టర్ చలవే. అది నేను సభాముఖంగా అందరి ముందు బల్లగొద్ది ఘంటారావంగా నేను చెప్పగలుగుతున్నానండి. కాబట్టి నేను నా జన్మలకి కూడా మాస్టర్ని మర్చిపోలేను. నేనే కాదు, మా అక్క కూడా మాస్టర్ గారి స్టూడెంటే. అక్క కూడా 9-10 సంవత్సరాలు మాస్టర్ గారి దగ్గర చేది. సంతోషంగా ఉంది. ఇది నేను అందరికీ కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఇంతటితో ముగిస్తున్నానండి. నమస్తే. సార్ వెంకటరామ సార్ గత 20 సంవత్సరాలు బట్టి మాకు పరిచయం ఉంది. ఆయనతో మాకు ట్రావెలింగ్ అంతా చాలా హ్యాపీగా ఉంది సార్. ప్రతి విషయంలో కూడా గైడ్ చేయడంలో కానీ, ఏ చిన్న విషయంలో కూడా ప్రతి దాంట్లో కూడా సలహా ఇవ్వడం కానీ ఆయన చాలా ఎక్కువ గైడ్ చేశారు మమ్మల్ని. ఆయన దగ్గర 1 నుంచి 5th క్లాస్ వరకు కూడా మేము చదువుకున్నాము. ఆయన చిన్నప్పటి నుంచి కూడా మాకు అండగానే ఉన్నారు. అలాగే తర్వాత 10th క్లాస్ ట్యూషన్లో కూడా ఆయన ట్యూషన్ దగ్గర మేము ట్యూషన్ నేర్చుకుని అన్నీ చేసుకునేవాళ్ళం. ఆయన మమ్మల్ని పాలిటెక్నిక్ కూడా ఆయన ద్వారాగానే మేము కట్టించడం జరిగింది. ఆయన పలానా ఏరియాలో సీట్ వస్తుంది, దాంట్లో పర్టికులర్గా జాయిన్ చేయమని కూడా ఆయనే సలహా ఇచ్చారు. ప్రజెంట్ మీ పొజిషన్లో ఉండడానికి గల కారణం అయితే ప్రస్తుతానికి మొత్తం అంతా ఆయనే అండి. చాలా హ్యాపీగా ఉన్నాం మేమైతే ప్రస్తుతానికి. ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో సెటిల్ అయ్యి ఉన్నామండి. అంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. నమస్కారం అండి. నా రిటైర్మెంట్ ఫంక్షన్కి వచ్చిన పెద్దలందరికీ, ఉపాధ్యాయులకి, శ్రీ జక్కంపూడి రాజా గారికి, శ్రీ వర్మ గారికి, వర్మ గారి అనుచరులకి, మరియు జనసేన వచ్చే కార్యకర్తలకి అందరికీ కూడా అలాగే నా శిష్యులకి వాళ్ళకు కూడా నా యొక్క అభినందన తెలియజేస్తున్నాను, కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ.